ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు లభించడం లేదని తిరుపతి జిల్లా బీజేపీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాకాడులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులు బైరప్ప కూటమి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ గెలుపులో మా కష్టం లేదా అని బీజేపీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి కష్టపడి చేయలేదా? కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని, అందుకే బాధతో ప్రశ్నిస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు గుర్తించి గౌరవప్రదమైన పదవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు పాపరెడ్డి పురుషోత్తం రెడ్డి, సీనియర్ నేతలు గూడూరి గాలి ప్రకాష్ నాయుడు, చిటుమూరి మండల బీజేపీ మాజీ అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పామంజి కృష్ణయ్య, వాకాడు మండల అధ్యక్షుడు తుప్పిలి చంద్రారెడ్డి, వాకాడు మండల మాజీ అధ్యక్షులు కళావల్లి ప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు సంపత్ కుమార్, వాకాడు మండలం మహిళా అధ్యక్షురాలు గురువమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు వచ్చినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా మా నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందో, ఏదైతే ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం ఏదైతే ఉందో, అమరావతి రాజధాని ఈరోజు అయితే ఆంధ్రుల సాక్షిగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి ఆ రోజు అమరావతి శంకుస్థాపనకి అక్కడ తెచ్చినటువంటి మట్టి నీళ్ళు అని చెప్పి ఎవరైతే హేళన చేశారో, ఈరోజు అది పూర్తిగా కూడా ఆయన అది మట్టి మాత్రమే కాదు, అది నీళ్లు మాత్రమే కాదు, 5 కోట్ల ఆంధ్రుల యొక్క ప్రత్యేకమైనటువంటి ఆదరాభిమానాలు మొత్తం యావత్ భారతదేశం మొత్తం ప్రతి దగ్గర ఒక మట్టి రేణువుని తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రులకు ప్రతీకగా శంకుస్థాపన తీసుకొచ్చారని చెప్పని మా నాయకుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గత 2 రోజుల క్రితం ఈ యొక్క అమరావతి ఏదైతే అమరావతికి చట్టబద్ధత కల్పించాలని చెప్పని అమరావతి ఏదైతే బిల్లు ఉందో పార్లమెంట్లో ఏదైతే రాజ్యసభలో పూర్తిగా కూడా దానికి చట్టబద్ధత కల్పించి నేడో రేపో రాష్ట్రపతి సంతకంతో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రులకు ఇది ఒక ప్రతీక. అమరావతి అనేది ఒక మన యొక్క ఆంధ్రుల యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక గౌరవానికి సంబంధించింది. ఈరోజు మనందరం కూడా ఆత్మగౌరవంతో ముందుకెళ్ళడానికి ఉపయోగపడేటువంటి రాజధాని. ఈరోజు మనకు రాజధాని లేదని చెప్పని ప్రతి ఒక్కరు కూడా చాలామంది గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం ఏదైతే అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి మనం విడిపోయినప్పటికీ కూడా 2014 నుంచి మనం ఆ కొరత మన వాళ్ళకి వెంటాడుతూ ఉంది. ఈరోజు కానీ నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పూర్తి స్థాయిలో దానికి ఈరోజు ఆ ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు అన్ని రాజకీయ పక్షాలతో సమీకరించి మనకు అమరావతి బిల్లుకి చట్టబద్ధత కల్పించేందుకు ప్రత్యేకంగా కూడా మా యొక్క నాయకులకి, అదేవిధంగా దేశ ప్రధానమంత్రికి మేమందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దాంతోపాటుగా కూడా మేమందరం కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి మాకున్నటువంటి నియోజకవర్గాలు, గూడూరు నియోజకవర్గాలు కావచ్చు, మేము గతంలో 2024 ఎన్నికల్లో అందరం కూడా కష్టపడి పనిచేసాం. ఏదైతే మా నాయకులు ఆ రోజు మిమ్మల్ని అందరూ కూడా కూర్చొని పెట్టి పరిచయం చేసే క్రమంలో మీకు సూచన చేశారు. ఏమనంటే, అయ్యా మా గ్రామాల్లో ఏదైతే మాకు బీజేపీకి ఒక్క నాయకుడు ఉన్నా సరే మా వాళ్ళు ఆత్మగౌరవం మాత్రమే కోరుకుంటారు, పదవులు కోరుకోరు, మీ దగ్గర నుంచి పనులు కోరుకోరు, మా వాళ్ళకి ఆత్మగౌరవం కావాలి. ఉన్నటువంటి ఒక్క నాయకుడైనా సరే మీరు వాళ్ళని పరిగణలోకి తీసుకుని ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆత్మగౌరవం ఇవ్వాలి, మీరందరూ కూడా వాళ్ళని పలకరించాలి, మీరు గౌరవం ఇవ్వాలి అని చెప్పని మీకు తెలియజేస్తున్నారు. కానీ ఈరోజు అది పూర్తిగా కూడా విస్మరించారు. ఎక్కడో నామకే వాస్తే కొన్ని దగ్గరలో మాత్రమే మాకు ప్రయారిటీ ఇచ్చి మమ్మల్ని గుర్తిస్తున్నారు తప్పితే ఇది క్షేత్రస్థాయిలో మాకున్నటువంటి బలం ఈరోజు మా వాటా మాకు పూర్తిగా కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మాకు క్షేత్రస్థాయిలో దక్కట్లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చూసినప్పుడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మా నాయకుడు, మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు లేనిదే ఏ కార్యక్రమం కూడా తలపెట్టిన పరిస్థితి లేదు. మొదటగా ఆయన చేత మాట్లాడించి ఆ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా ఈరోజు మాకు గౌరవం ఉంది. కానీ కింది స్థాయికి వచ్చేటప్పటికి మాకు కొద్ది మందికి మాత్రమే పరిమితం అవుతూ ఎక్కడైతే మా గ్రామ స్థాయిలో మా క్యాడర్ ఉన్నారో వాళ్ళని గౌరవించే పరిస్థితి లేదు. మాకు ఇక్కడ ఉన్నటువంటి పదవుల విషయంలో కావచ్చు, ఏదో కొన్ని మాకు నామకే వాస్తే మెంబర్లు కావచ్చు, చిన్న డైరెక్టర్లు తప్పితే మాకు ఏది కూడా కీలకమైనటువంటి పదవి ఈరోజు ఇప్పటికి కూడా మాకు ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా రాలేదని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. కానీ ఎందుకంటే మాకు ఈరోజు అడిగే హక్కు ఉంది, ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు ఉంది. ఎందుకంటే ఆ రోజు క్షేత్రస్థాయిలో మేము పనిచేసాం. ఖచ్చితంగా ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఈ మండలంలో చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి క్యాడరు పురుషోత్తమ నాయకత్వంలో పనిచేశారు.
ఖచ్చితంగా అందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఈ మండలంలో పనిచేయడం రాజకీయంగా అంత ఆషామాష కాదు. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. గూడూరు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఓటరు కూడా తెలుసు. ఇక్కడ పనిచేసి నాయకత్వాన్ని బలపరచాలంటే, రాజకీయాల్లో విజయం సాధించాలంటే అంత ఈజీ కాదు. కానీ ఈరోజు మా పరిస్థితి ఎక్కడుంది? మా పరిస్థితి ఈరోజు తూతూ మంత్రంగా నామకే వాస్తే ఏదో భుజాల మీద చేతులు వేసినట్టు తప్పితే ఇంక దానివల్ల మాకు క్షేత్రస్థాయిలో దానివల్ల మాకు లేదు. ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కావచ్చు, లేదా ఏదైనా మాకు ఇచ్చేటువంటి స్కీమ్స్ విషయంలో కావచ్చు, ఏదైనా ఇరిగేషన్ వర్కుల విషయాలు అయితే పూర్తిగా కూడా మేమైతే కంప్లీట్గా కూడా చాలా వెనుకంజలో ఉన్నాం. మాకు అసలు మమ్మల్ని ఏదో నామకే వాసం ఒక దగ్గర 2 దగ్గరలు ఇచ్చేసి ఈరోజు ఇరిగేషన్ వర్కులు కానీ ఏదో విధంగా పదవులు నామినేట్ పదవుల్లో కానీ కీలకమైన బాధ్యతలు లేకపోవడం, ఇది పూర్తిగా కూడా మేమైతే దీన్ని చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నాం. కానీ ఇట్లా ఉంటే మేము రేపు ఈరోజు మేము పూర్తి కూడా మా పార్టీ ఈరోజు మేము మీకు ఇక్కడ స్థానికంగా చిన్న నాయకులు కనిపించచ్చు, కానీ మాది చాలా ప్రపంచంలో పెద్ద పార్టీ, ఒక మంచి నాయకత్వం ఉన్న పార్టీ. ఈరోజు సాక్షాత్ ఉన్నట్టు అన్ని రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి. ఈరోజు ఎన్డీఏలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ లేకపోతే ఈ యొక్క ఎన్నికలు మనం చేసుండలేము, ఇక్కడ విజయాలు మనం సాధించలేము అని చెప్తా ఉన్నాం. కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చేటప్పటికి మా నాయకత్వాన్ని గుర్తించే పరిస్థితి లేదు. కాబట్టి అదేవిధంగా రేపు స్థానికంగా వచ్చేటువంటి ఎన్నికల్లో మేము ఖచ్చితంగా కూడా మా బలాన్ని ఖచ్చితంగా కూడా మేము పనిచేసాం, కష్టపడి పనిచేసి మా బూత్ మేనేజ్మెంట్లో మా పోలింగ్లో మేము కూడా ఏ విధంగా అనేది దాన్ని ప్రణాళిక చేసుకుంటాం. మా నాయకత్వంతో మాట్లాడుకొని ఖచ్చితంగా మేమందరం కూడా రేపు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్న విషయాన్ని మర్చిపోకుండా రేపు స్థానిక సంస్థల్లో కూడా ఖచ్చితంగా కూడా మమ్మల్ని విస్మరించకుండా, ఇప్పటికైనా సరే మమ్మల్ని విస్మరించకుండా స్థానికంగా రానున్నటువంటి ఎన్నికలు మా ప్రాతినిధ్యాన్ని గుర్తించాలి. మాకు రావాల్సినటువంటి వాటాని ఇప్పటి నుంచైనా సరే, ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది. మాకు ఇచ్చే ఇరిగేషన్ వర్కర్లు కావచ్చు, ఏదైనా హాస్పిటల్ డైరెక్ట్ పదవులు కావచ్చు, ఏదైతే స్థానికంగా ఇచ్చేటువంటి నామినేట్ పదవులు కావచ్చు, కీలకమైన పదవులు మాకు కూడా రావాలి. మాకు బాగా ఉంది. ఎందుకంటే ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నామంటే ఇది మాకు బాధతో ప్రశ్నించేది. మేము ఎదిరించాలని, లేకపోతే ఏదో మేము దాన్ని అలిగేషన్ సృష్టించాలనేది మా కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో మేము పనిచేసిన కార్యకర్తలు మాకే పని జరగకపోతే మేము క్షేత్రస్థాయిలో ఏ విధంగా రాజకీయంగా మేము ముందుకెళ్ళాలి? కాబట్టి స్థానికంగా మా అవసరాలు ఉన్నాయి కదా, స్థానికంగా రేపు ఎన్నికలలో మా అవసరాలు కూడా ఉన్నాయి కదా. కాబట్టి మనమందరం కూడా కుటుంబంలాగా ముందుకు పోవాలి, ముందుకు పోవాలనేది మా అందరం కూడా ఆకాంక్ష. కాబట్టి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో అందరికి కూడా అన్ని ఫలాలు అందరికి సమానంగా పంచాలి. సమానంగా పంచితేనే అది ఉపయోగం ఉంటుంది. అయితే లేకుండా మమ్మల్ని విస్మరించేసి మమ్మల్ని పక్కన పెట్టేస్తే దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మా అందరం కూడా మాకు భిన్నమైన రీతిలో మమ్మల్ని కూడా స్థానిక సంస్థలో రేపు రాబోయే ఎన్నికల్లో మాకు గుర్తింపు ఇవ్వాలి, మా వాటా ఇవ్వాలి. మాకు ఇచ్చేటువంటి సీట్లు కానీ వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఇవన్నీ కూడా మాకు ఏదైతే దామాషం ఉందో ఇచ్చి ప్రతి కార్యక్రమంలో, ముఖ్యంగా అసలు స్థానికంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో మాకు ఎవరికి కూడా ఇంటిమేషన్ ఉంటుంది. ఖచ్చితంగా ఆఫీస్ నుంచి మాకు ఒక సమాచారం ఇస్తే ఉన్నటువంటి ఆ మండలంలో కనీసం మండలాధ్యక్షుడికి సమాచారం ఇవ్వాలి, లేదా ఆ మండలంలో క్రియాశీలక నాయకుడికి సమాచారం ఇవ్వాలి. మాకు ఒక సిస్టమేటిక్గా వెళ్ళేటువంటి పార్టీ అని మీకు కూడా తెలుసు. కాబట్టి స్థానిక నాయకత్వాన్ని గుర్తించి వాళ్ళకి సమాచారం ఇచ్చి అందరినీ కలుపుకుపోయే పని ఎప్పటికైనా చేస్తారని చెప్పి మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఇది హెచ్చరింపు కాదు, మీ అందరికి కూడా తెలియజేసే ఒక సూచన. ఈ సూచన పరిగణలో తీసుకొని స్థానిక నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని మీరు గుర్తించాలని చెప్పని ఏదైతే మా పెద్దలు సూచన చేస్తున్నారో దాన్ని మీరు పాటించాలని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.